హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. పిల్లలకెంతో ఇష్టమైన పొటాటోతో ఇలా ఒక్కసారి లంచ్ బాక్స్ చేసి పెట్టారంటే నిజంగా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా సింపుల్‌గా, క్విక్‌గా చేసేయొచ్చు. మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా ఈ రెసిపీనైతే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ దీనికోసమైతే ఇలాగా పొటాటోని పీల్ చేసుకొని, సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని, వాటర్‌లో వాష్ చేసి పక్కన పెట్టుకోండి. దీంట్లోనే ఇప్పుడు రుచికి సరిపడంత సాల్టు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుంటే మంచిగా ముక్కలకి అన్నీ కూడా స్పైసెస్ బాగా పడతాయన్నమాట. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒక్కసారి ముక్కలకి ఇలాగ ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలాగా ఇలాగా అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. దాంతో మనకి ముక్కలకనేది స్పైసీ బా పడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 2 కప్స్ రైస్‌కైతే ఈ ఆయిల్ సరిపోతుంది. అలాగే నేను కూడా 2 పొటాటోస్‌నైతే తీసుకున్నాను. 2 పొటాటో క్వాంటిటీస్‌కి మసాలా యాడ్ చేశాననమాట. సో, మీకు ఇంకా కావాలనుకుంటే మసాలా క్వాంటిటీ అండ్ పొటాటోస్‌కి తగ్గట్టు వేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటోస్ ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాగా ఆయిల్‌లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. ఆయిల్‌లో వేసుకొని ఈ విధంగా అయితే వీటిని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పొటాటోస్ అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. రైస్‌లో వేసుకున్నప్పుడు చాలా బావుంటుందన్నమాట. సో, ఈ విధంగా అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పొటాటోస్ అన్నీ కూడా చక్కగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వన్స్ కొంచెం 70-90% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న వాటిని పక్కన తీసి పెట్టేసుకొని, ఇప్పుడు అదే ఆయిల్‌లో తాలింపు గింజలన్నీ కూడా వేసుకొని, ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని, ఒక మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్‌ని కూడా యాడ్ చేసుకొని, ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఒక 5 మినిట్స్ పాటు ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంత పచ్చిమిర్చి, కరివేపాకు ఇన్‌కేస్ పిల్లలు పచ్చిమిర్చి తినకూడదు అనుకుంటే గనక స్కిప్ చేసేసేయండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. ఈ విధంగా ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకుంటే మంచిగా టమాటా కూడా జ్యూసీగా బాగా కుక్ అవుతుందనమాట. ఈ విధంగా అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టమాటా, ఉల్లిపాయ అంతా కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా అంటే మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి సరిపడంత సాల్ట్, కారం ఏసుకోవాలి. ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల, జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా అయితే చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒకసారి మసాలా అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పొటాటో పీసెస్‌ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మసాలా అంతా కూడా పొటాటోస్‌కి బాగా పట్టేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. సో, రైస్‌ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా అయితే 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని రైస్‌ని ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. టోటల్‌గా 5-10 మినిట్స్‌లోనే మనకి ఈ విధంగా రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా బావుంటుందనమాట. వింటర్ సీజన్‌లో ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో మసాలా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా, క్విక్‌గా చేసేయొచ్చు. మార్నింగ్ టైంలోకైతే లంచ్ బాక్సెస్‌లోకి ఈజీగా, క్విక్‌గా చేసే రెసిపీ అనమాట. చాలా సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.